నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ సమయం పాటు ప్రెస్ మీట్ పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చాలా ప్రసంగాలే చేశారు. ఇక ఆయన చేసినటువంటి విమర్శలు అటుంచితే కూటమి ప్రభుత్వం మరి 3 ఏళ్ల కన్నా ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన, నియంతృత్వ పాలన జరుగుతుందని, ప్రజాప్రతినిధులనే గన్నులు పెట్టి బెదిరించే స్థాయికి కూటమి ప్రభుత్వం చేరింది అంటూనే మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, చంద్రబాబు నీకు నీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి ఆయన సవాల్ విసరడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనుల పట్ల తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను చెప్పిన మాట కూడా మా వాళ్ళు వినరు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన పరిస్థితిలో, ఆయన మాటల్లో ఎటువంటి మార్పు వచ్చిన సందర్భం అయితే కనిపించట్లేదు. సో ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి, అలాగే ఆయన అందులో ప్రభుత్వంపై చేసినటువంటి ఆరోపణల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సరే సత్యమూర్తి గారు, మీరు కూడా చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు. దాదాపు 2 గంటల పాటు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే చెప్పిన టైంకి ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంటుంది అని చెప్తారు, కానీ అది ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇది ఒకరోజు ముందుగానే కీలక ప్రెస్ మీట్ అని చెప్పి మరి ప్రమోట్ చేసుకున్నారు. సో ఏంటి ఆ కీలక ప్రెస్ మీటు? మరి నాకైతే ఎక్కడ కూడా ఆయన ఎప్పటి నుంచి గతం నుంచి మాట్లాడుతున్నవే ఇప్పటికీ మాట్లాడటం జరిగింది. సో కొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు, బెదిరింపు వ్యాఖ్యలకు దిగారు. సో మీ అభిప్రాయం ఏంటి ఆయన ప్రెస్ మీట్ మీద? అంటే ఇవాళ చాలా కొత్త విషయాలు చెప్పాడు. ఇవాళ మరి ముఖ్యంగా ఏంటంటే, ఇవాళ తన క్యాబినెట్ని డిక్లేర్ చేశాడు. అంటే కళల్లో బతుకుతున్నాడు కదా, మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయినట్టు కలగంటున్నాడు కదా, క్యాబినెట్ డిక్లేర్ చేశాడు. రాష్ట్ర మంత్రివర్గాన్ని డిక్లేర్ చేశాడు. మంత్రివర్గంలో ఎవరుంటారు అని మీరు అడగచ్చు. డిక్లేర్ చేశాడు, ఆయనే డిక్లేర్ చేశాడు. కాకాణి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర గనుల శాఖ మంత్రి, బాగా తవ్వుకొని అమ్ముకున్నాడు కదా, గనులు తవ్వి కృష్ణపట్నం ఓడరేవు నుంచి ట్రాన్స్ఫర్ ఎగుమతి చేశాడు కదా అది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో హోంమంత్రి, పోలీసుల్ని బాగా బెదిరిస్తున్నాడు కదా, కొడతా అంటున్నాడు, చంపుతా అంటున్నాడు, నరుకుతా అంటున్నాడు కదా. తర్వాత వల్లభనేని వంశీ, ఈయన రెవెన్యూ మంత్రి, బాగా ల్యాండ్లు అవన్నీ బాగా ఆక్యుపై చేశాడు కాబట్టి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇతను ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వచ్చింది కదా, యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇవ్వలేదు. ఇతను బహుశా ఆబ్కారీ శాఖ మంత్రి అయి ఉంటాడు. నందిగం సురేష్, నందిగం సురేష్కి మరి R&B ఇస్తాడో ఏంటో, ఎందుకంటే చాలా బాగా వసూలు చేస్తున్నట్ట చాలామంది దగ్గర, అందరి దగ్గర. తర్వాత పోసాని కృష్ణమురళి, మామూలుగా సినిమాటోగ్రఫీ మంత్రిగా పెడతాడేమో పోసాని కృష్ణమురళిని. అందుకని వీళ్ళ పేర్లన్నీ చదువుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితిని మీరు ఒక్కసారి అంచనా వేసుకోండి. ఈ పేర్లన్నీ చదువుతున్నాడు. అంటే మంత్రివర్గాన్ని డిక్లేర్ చేస్తున్నాడు. వీళ్ళు కాబోయే మంత్రులు, తను ముఖ్యమంత్రి, వీళ్ళందరూ మంత్రులు, నేరాళ్ళు, ఘోరాలు ఇవన్నీ చేసుకుంటూ రోడ్ల మీద పడి తిరుగుతూ, వీళ్ళందరూ అంటే కోట్ల రూపాయల కుంభకోణాలు చేసుకొని అధికారంలో ఉన్నంతకాలం ప్రజల్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేసేసి తిరిగిన వీళ్ళ మీదట ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా కేసులు పెడుతున్నదట. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో మొత్తం సారాంశం. అంటే వీళ్ళందరూ ఇప్పుడు నేను పేర్లు చదివాను, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగం సురేష్, పోసాని కృష్ణమూర్తి, వీళ్ళందరూ అమాయకుల మీద కేసులు పెట్టి ఒక్కొక్కడు సుప్రీంకోర్టు దాకా పోయి వచ్చారు. సుప్రీంకోర్టు దాకా పోయి అయ్యా బెయిల్ ఇవ్వండి సార్, అక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు అంటే, అటు కుదరదులేమ్మా పోండి అని చెప్పారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వీళ్ళు
యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ప్రయత్నం చేసిన బ్యాచ్ ఇదంతా. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి. నేను మీకు గుర్తుండే ఉంటుంది, నేను చెప్పా ఆ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసినప్పుడు, అసలు ఇతనికి ఖర్చు ఎవడు పెడుతున్నాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి ఖర్చు ఎవడు పెడుతున్నాడు, పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడుతున్నారు, ఈ ఖర్చు అంతా ఎవరు పెడుతున్నారు అని నేను అడిగాను. ఆ తర్వాత బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు అతనే చెప్పాడు, ఆది దంపతులైన జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారు నా కేసుని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళి అంత ఖర్చు అంతా వాళ్లే పెట్టుకున్నారు అని. ఇవన్నీ అవే కేసులు, అన్నీ జగన్మోహన్ రెడ్డే ఖర్చు పెట్టుకుంటున్నాడు. వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్స్ రావాలి అని ఖచ్చితం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏదైతే అక్రమ సంపాదన చేశారో అందులో జగన్మోహన్ రెడ్డి వాటాలు ఉన్నాయి. అంటే గతంలో రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా మనం చూసాం, ఒక సాధారణ ఎస్ఐ ఉండి సుప్రీంకోర్టు దగ్గర అంత పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకొని విజయపాల్ అనే వ్యక్తి కూడా మామూలుగా అసలు అతని జీతం అంతా కలిపి సర్వీసులో మొత్తం తీసుకున్న జీతం అంతా కలిపిన అడ్వకేట్లను పెట్టుకోలేడు. అటువంటి ఇది 2 సార్లు 3 సార్లు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి మచ్చలేని రిటైర్డ్ అధికారుల మీద కేసు పెట్టారంట. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఇటువంటి అధికారులని పెట్టుకొని నువ్వేం చేసావు, నువ్వు ఎటువంటి పనులు చేశావు, ఎటువంటి పనులకి వీళ్ళని వాడుకున్నావు. కానీ వీళ్ళంతా మైనారిటీలు కావాలని చెప్పి టార్గెట్ చేశారంట. టార్గెట్ చేశారట, ఇది చేశారట. వాళ్ళిద్దరు ఇప్పుడు నేను చెప్పిన ధనంజయ రెడ్డి, ఇప్పుడు నేను చెప్పిన కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఈ మద్యం కేసులో మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని. అంటే వీళ్ళిద్దరి నుంచే కదా పివి సునీల్ కుమార్, సంజయ్, లేకపోతే కాంతిరాణ టాటా, వీళ్ళ గురించి కూడా ఆయన మాట్లాడుతూ మైనారిటీ ఆఫీసర్స్ని వాళ్ళందరినీ కూడా వేధిస్తున్నారట. వేధించటం ఏంటి? ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు ప్రతి ఆలోచన కుట్రట. నువ్వు చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు తను ఏం ఆలోచిస్తున్నాడో వచ్చి పబ్లిక్కి చెప్తున్నాడు. చదువుకోండి, పిల్లలు చదువుకోండి, చదువుకుంటే అక్కడ నేను క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నాను, ఆ క్వాంటమ్ వ్యాలీకి మీరందరూ కూడా అది ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నాడు. విశాఖపట్నం మొత్తం ఐటీ హబ్గా మారిపోతున్నది, మొత్తం కంప్లీట్గా అన్ని కంపెనీలు దిగుతున్నాయి విశాఖపట్నంలో. ఉత్తరాంధ్ర మొత్తం అంత ఆ స్ట్రిప్ మొత్తం డెవలప్ అవుతున్నది. నీకు అటువంటి మొత్తం అమరావతి చూస్తే ఎడ్యుకేషన్ హబ్. బిట్స్ పిల్ల అనే వాళ్ళు వచ్చి మేము అమరావతిలో క్యాంపస్ పెడుతున్నాం, బిట్స్ ఏఐ క్యాంపస్ పెడుతున్నారు అక్కడ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు మొత్తానికి అమరావతి కేంద్రం కాబోతున్నదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అని ఆయన కుమారమంగళం బిర్లా వచ్చి చెప్పాడు. మరి కుమారమంగళం బిర్లా కన్నా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ తెలిసామో నాకు తెలియదు. అంటే ఇక్కడ అంతా కూడా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, మొత్తం మంత్రివర్గ సహచరులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒకటే టాస్క్, ఈ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన ఈ రాష్ట్రాన్ని ఎట ముందరకు తీసుకెళ్ళాలి అని చేస్తూ ఉంటే ఈయన ఇక్కడ కూర్చొని అన్ని అభూత కల్పనలు, పచ్చి అసత్యాలు అసలు మాట్లాడటం. తన సాక్షి మీడియా బాగా రాస్తున్నది, అన్ని నిజాలే రాస్తున్నదట సాక్షి మీడియా. రాసేవన్నీ పొద్దున అందులో ఆ డేటును ఈ చికెన్ రేట్లు తప్ప ఏది కరెక్ట్ ఉండదు. అటువంటి పేపర్ని పెట్టుకొని అన్నీ కరెక్ట్ రాస్తున్నదట, మిగిలిన పేపర్లను తిడతాడు ఈ పెద్ద మనిషి. ఇతనికి అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం వింటే అతని కొంచెం మానసిక స్థితిని మాత్రం అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా అతని మానసిక స్థితిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఇటువంటి అంటే ఎంత డేంజరస్ ఆలోచనలు చేస్తున్నాడు అనేది ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా వెల్లడైంది. అంత నేరపూరిత మనస్తత్వం ఉన్న వాళ్ళందరినీ ఇతను వాళ్ళకు పునీతుల్లాగా చూసుకుంటూ ఉన్నాడు. అంటే దాన్ని బట్టే ఇతని మనస్తత్వం ఏందో అందరూ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని
మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నాడు. రైట్. అయితే చంద్రబాబు గారు తప్పుడు సాంప్రదాయానికి తెరలేపారని, దెబ్బ తగిలినోడికే ఆ బాధ ఏంటో తెలుస్తుంది, రేపన్న రోజు మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తుంది, అప్పుడు నేను చెప్పిన మాట మా వాళ్ళు కూడా వినరు, ఇప్పటికైనా తప్పు తెలుసుకో చంద్రబాబు, తప్పుడు సాంప్రదాయానికి ఒక తెరదించు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే దెబ్బ తగిలిన వాడికే తెలుస్తుంది బాధ. కరెక్ట్గా ఆ పాయింట్ మాత్రం కరెక్ట్. ఇక్కడ దెబ్బ ఎవరికి తగిలింది? 2019 నుంచి 24 మధ్యలో తెలుగుదేశం వాళ్ళకి తగిలింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు బాధపడింది చంద్రబాబు నాయుడు గారు కదా. అయినా కూడా ఆయన అంత దెబ్బ తగిలినా ఓర్చుకుని ప్రజలు ఆయన్ని కావాలనుకున్నాక ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు అంత బాధను ఓర్చుకున్నారు. కానీ ఇవాళ ఏమైనా జైల్లో వేశారా? రాగానే ఆయన వచ్చేసి నాకు దెబ్బ తగిలిన వాడికి ఆ బాధ తెలుస్తుందని నిన్ను తీసుకెళ్ళి జైల్లో వేయలేదుగా. ఇప్పుడు ఎవరెవరైతే జైల్లోకి వెళ్ళారో వాళ్ళందరూ ఊరికే వెళ్ళలేదుగా. వాళ్ళు తప్పులు చేసి వాళ్ళ మీద నేరారోపణ జరిగాక వాళ్ళు జైలుకి వెళ్ళారు. వాళ్ళందరూ నువ్వు వెనకేసుకొచ్చి వాళ్ళ చాలా మంచి వాళ్ళుట, వాళ్ళ మీద ఎటువంటి మచ్చ లేదుట ఆయన చెప్పుకుంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పేదాన్ని అన్నింటినీ మీరు రివర్స్లో తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఆయన అన్నదానికి 4 ఇంకా 3 ఏళ్ళే, మీరు 4 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్ళు అన్నారు. 3 ఏళ్ల తర్వాత ఆయన వచ్చేసాక అప్పుడు ఇవన్నీ రివెంజ్ తీసుకుంటాడు ఆయన. ఇప్పుడు ఆయన ఒక్క విషయం ఆయన మాట్లాడటల్లా, ఇవాళ ఏవైతే ఆయన రైతుల గురించి మాట్లాడారో, ఏవైతే జరగలేదని మాట్లాడారో, మిర్చి రైతులు కావచ్చు, మొత్తం పర్యటనలకు సంబంధించి ఆయన ప్రస్తావిస్తూ, మామిడి రైతుల గురించి ప్రస్తావిస్తూ, మిర్చి రైతులు, మామిడి రైతులు, పొగాకు రైతులు ఇవన్నీ మాట్లాడి ఆయన ఇంత కష్టాలు వచ్చేసాయి కదా ప్రజలకి, మరి రైతులందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయి కదా, ఇవన్నీ నేను వచ్చాక తీరుస్తానని మాట్లాడటం లేదు. ఇప్పుడు విద్యార్థులకి ఏమీ అందట్లేదు, మహిళలకి గ్యాస్ అందట్లేదు, ఇవాళ ఆయన సూపర్ 6లు ఏవి అందట్లేదు, చాలామందికి రేషన్ కార్డులు తీసేశారు, ఇవన్నీ ఎలిగేషన్స్ చేశారు కదా. ఒకవేళ నిజంగా ఆయన రేపొద్దున్న పదవిలోకి వస్తారండి, వచ్చినప్పుడు ఆయన ఇవాళ నుంచి పునాది ఏం వేసుకోవాలి? ఆయన మీరేం కంగారు పడకండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగలేదు, నేను వచ్చేస్తాను, మీకు 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను ఇవన్నీ సరి చేస్తానని చెప్పట్లేదు ఆయన. మేము వస్తాము, మీ సంగతి తేలుస్తాము, మేము వస్తాము, మిమ్మల్ని జైల్లో వేస్తాము, మేము వస్తాము, పోలీసులను గుడ్డలోడు తీసుకొడతాము, మేము వస్తాము, పోలీసులు చేతులు నరికేస్తాము. ఏంటిది? అంటే నువ్వు ఎందుకు రావాలో నువ్వు చెప్తున్నావు, అప్పుడు ప్రజలు నువ్వు ఎందుకు రాకూడదో ఇప్పటి నుంచి డిసైడ్ చేసుకుంటారు. మీకు అర్థమైందా? డిసైడ్ చేసుకుని అమ్మో 2019 నుంచి 24 మధ్యలో ఇన్ని బాధలు పడ్డాము, మళ్ళీ 2029 నుంచి మనం 34 వరకు ఇతంతా ఎక్కడ పడతాం, మనం శాశ్వతంగా వైసీపీని సమాధి కడదామని ప్రజలకి ఈయన ఒక మంచి హింట్ ఇస్తున్నాడు. అది నేను చెప్తున్నా. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 గురించి ఇవాళ మాట్లాడాడు ఆయన. తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో రైతులు ఎలా విలవిల్లాడిపోతున్నారు. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు హారిక అనే ఒక బీసీ మహిళని, జెడ్పీటీసీ ఆవిడని మహానటి అని ఏడిపించారట. మీరు నమ్ముతారో లేదో, ఆవిడ వెళ్ళిపోయిన మహిళ మళ్ళీ వెనక్కి వచ్చి ఆవిడ బూతులు మాట్లాడింది పోలీసుల్ని. ఆయన బూతులు మాట్లాడితే ఆయన్ని అరెస్ట్ చేశారు, ఊరికే చేయలే. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే హారిక గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కరెక్ట్గా 2 చుక్కలు నీళ్లు కార్చింది కళ్ళల్లోంచి. మీకు మహానటిని ఎందుకన్నారు ఇప్పుడు అర్థమై ఉంటుంది. డైరెక్టరు ఆ రోజుల్లో సావిత్రి గారిని యాక్షన్ చేయమన్నప్పుడు నువ్వు కంట్లోంచి నీళ్లు తెప్పించమ్మా అని అడిగారు సావిత్రి గారిని. అప్పుడు ఏ కంట్లోంచి కావాలి మీకు, ఎన్ని చుక్కలు కావాలని అడిగింది ఆవిడ 2 చుక్కలు అంటే 2 చుక్కలే కన్నీళ్లు తెప్పించింది. అందుకని ఇవాళ మహానటి అనే పోలిక అందుకు తీసుకొచ్చారు హారికని. నెంబర్ 1. అయినా మహానటి అంటే ఏం బూత్ కాదు కదా, అంటే బూతులు తిట్టలేదని బాధపడుతున్నారా వీళ్ళు? మహానటి అని అన్నారు, నన్ను బూతులు తిట్టలేదని బాధపడుతుంది ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో బూతులు మాట్లాడటం అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి మీరు రోజారాణి విన్నారు కదా, ఆవిడ మాట్లాడినన్ని పచ్చి బూతులు అసలు ఏ వైసీపీ నాయకుడు మాట్లాడలేదు. అయితే ఈ కేసుల గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు, అవసరమైతే బీజేపీ నుంచి ఒక వ్యక్తిని పిలిపించి మోడీ గారే ఇదంతా నాతో చేయించారని కూడా నా మీద తప్పుడు కేసు పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది, అట్లాంటి ప్రభుత్వం ఇది అన్నట్టు ఆయన మాట్లాడారు. ఎందుకని అంటారా? ఫస్ట్ టైము బీజేపీని కూడా కలుపుకున్నాడు తెలుగుదేశంతో పాటు. ఫస్ట్ మాట్లాడినప్పుడు మీరు వినండి, టీడీపీ బీజేపీ కలిసి చేస్తున్నాయని మాట్లాడాడు ఒక మాట ఫస్ట్ టైము. మరి బీజేపీని ఇవాళ కలుపుకున్నాడంటే అంటే బీజేపీకి హింట్ ఇస్తున్నాడా నన్ను కలుపుకోండి అని?
అంటే ఇండైరెక్ట్గా నాకు మీ సహాయం కావాలని అడుగుతున్నాడు ఆయన. ఎందుకంటే నిన్న మద్యం కుంభకోణంలో ఇప్పుడు సిట్ ఎలాగా కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తానంది. ఇప్పుడు మనందరం కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు, విజయసాయి రెడ్డి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఫైనల్ స్టేట్మెంట్ ఇస్తాడా, నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ ఇప్పుడు విచారణ చేసిన వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చేసి ఉంటారు. మేము నోరు విప్పి ఆ పేరు చెప్పామంటే మేము సాయంకాలానికి ఉండము, లేకపోతే రేపు పొద్దునకి మాకు అంటే జీవితం ఉండదని చెప్పిన వాళ్ళందరూ కూడా లోపల అసలు ఎవరి పేరు అనేది చెప్పేసి ఉంటారా? ఇంకా విజయసాయి రెడ్డి చెప్పేస్తే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదా? ఇవన్నీ తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ మాట అన్నారా అని ఒక సందేహం మనకి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏమీ చెప్పింది లేదు, పాత చింతకాయ పచ్చడి అయినప్పటికీ కొన్ని కొత్త స్టేట్మెంట్స్ మాత్రం ఇచ్చాడు ఆయన, అంతే. మొత్తం ఓవరాల్ ప్రెస్ మీట్ మీరు కనుక విన్నారంటే మీరు చెప్పినట్టుగా సమయపాలన పాటించాడు ఆయన. రెండోది ఇవాళ కొంచెం కొద్దిగా చూడడం తగ్గింది ఆయన. అంటే ప్రెస్ మీట్లో కొన్ని చూడకుండానే చెప్పడం కొద్దిగా ఇవాళ అంటే బాగా ప్రాక్టీస్ చేశారేమో నిన్న, అందుకని కొంచెం ఆ చదవటం మానేసి మధ్య మధ్యలో కొంచెం చెప్పటం మొదలుపెట్టాడు. సరే రెపిటేషన్స్ మామూలుగానే ఉన్నాయి, పలకలేకపోయాడు. ఇంకో కొత్త విషయం ఏంటంటే ఇవాళ ఆయన మిర్చి ధర 8,000 నుంచి 11,000కి పడిపోయిందన్నాడు. ఇంకో విషయం ఏం చెప్పాడంటే నాకు Z+ కేటగిరీ గ్రహీతను నేను అన్నాడు. మరి ఏమైనా అవార్డులు గ్రహీతలు ఉంటారు కానీ Z+ కేటగిరీ గ్రహీత ఏంటో మనకు తెలియదు. కాబట్టి కొంచెం స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు చూసుకోండి. ఇప్పటికే ఆయన అభాస్పాలు అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కొంచెం తెలుగు ఆయనకి నేర్పించండి. రెండోది మీరు ఇచ్చే స్క్రిప్ట్ ఆయన చేత 10 సార్లు బట్టి పట్టించమని మనం ఇవాళ వైసీపీ వాళ్ళని, ముఖ్యంగా వైసీపీ స్క్రిప్ట్ రైటర్స్ని నేను అభ్యర్థిస్తున్నాను. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నిటిపైన చంద్రబాబు గారు అసెంబ్లీలో శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఆర్థిక శాఖపై కూడా చేసుంటారు. అప్పుడు మీరు కూడా చూసే ఉంటారు, 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానిపైన అప్పట్లో ఆర్థిక మంత్రి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో రిలీజ్ చేసిన తర్వాత నెలకో ఏమో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడటం జరిగింది. కానీ అసెంబ్లీకి వెళ్ళలేదు, దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చిన 13-14 నెలల్లోనే 1,75,000 కోట్ల అప్పు చేసిందని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట అంటున్నారు. కానీ ఒక్క స్కీమ్ కూడా నెరవేర్చలేదు, కరెంటు ఛార్జీలు పెరిగాయి, అసలు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది, 1,75,000 కోట్లు అంటే మేము 3 సంవత్సరాల్లో కూడా చేయలేదు, మీరు 13-14 నెలల్లోనే చేశారు అని అంటున్నారు. నిజంగానే అంత తప్పు జరిగిందంటారా? అన్ని అబద్ధాలు చెప్పు ఉండి తిరగటం అతనికి అలవాటు, అన్ని అబద్ధాలే. ఇక్కడ అంటే మీరు ఈ అబద్ధాల గురించి చెప్పడానికి ముందు మహానటి గురించి ఒక మాట చెప్పి మళ్ళీ మీరు అడిగిన సబ్జెక్టులోకి వస్తా. ఆమెని మహానటి అన్నారు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెగ బాధపడిపోతున్నాడు కదా, గింజుకుంటున్నాడు కదా. మహానటి అంటారా, ఒక బీసీ మహిళని జెడ్పీ చైర్మన్ని పట్టుకొని మహానటి అంటారా అని గింజుకుంటున్నాడు కదా. రోజా ఏమన్నదో తెలుసా? నిన్నగాక మొన్న రోజా ఏమన్నదో తెలుసా? గాలిలో గెలిచిన గాలి నా సన్స్ అన్నది. అంటే ఆ పదం నేను వాడటానికే నేను ఇప్పటికి ఒక 10 సార్లు ఆలోచించి ఏదో ఇంగ్లీష్లో చెబుదామని చెప్పా. గాలిలో గెలిచిన గాలి నా సన్స్ అన్నది. అది ఎమ్మెల్యేలను అంటే ఎమ్మెల్యేలందరినీ, కూటమి ఎమ్మెల్యేలందరూ గాలిలో గెలిచారు అని చెప్పి బూతు మాట వాడిన రోజా నీకు ఇష్టమా జగన్మోహన్ రెడ్డి? మహానటి అంటే నీకు మహానటి బూతు మాట? మహానటి అనేది ఏమన్నా బూతు మాట? బీసీ నాయకురా. అసలు నీకు గుడివాడ నాని గుడివాడలోనే ఉండంగా ఏమని ఎందుకు పంపించాడు? నాని ఎందుకు రాలేదు బయటికి? దమ్ములేక. ఇది అసలు క్వశ్చన్. ఇది అంటే నువ్వు స్ట్రాటజీ ప్రకారం అమ్మాయిని పంపించి నువ్వు ఇదంతా చేసి ఆ తర్వాత నీ పేరుని నాని ఏం చెప్పాడు, ఇదంతా లోకేష్ మీదకి నెట్టేద్దాము, ఇంకా నా మాట ఎవడు వింటర్లేదు, ఇక్కడ నేను చెప్తే కూడా నమ్మకం లేదు, నా మాటకి విలువ పోయింది, అందుకని లీడర్ తోటి చెప్పిద్దాము అని ప్లాన్ హ్యాచ్ చేశారా లేదా? ఆ లీడర్ అంటే నువ్వా కాదా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి మరి. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్ అనేది మనకి క్లియర్ కట్గా అర్థమైపోతున్నది. దీన్నంతా లోకేష్ మీదకు తొయ్యాలి అన్న ప్లాన్. మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే నువ్వు కంగారు పడద్దు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం
సేఫ్ హ్యాండ్స్లో ఉన్నది. స్టేట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇక్కడ లూటీ చేసేవాళ్ళు లేరు, విచ్చలవిడిగా అప్పులు తెచ్చేవాళ్ళు లేరు, నీలాగా అబద్ధాలు చెప్పేవాళ్ళు అస్సలు లేరు. 3 లక్షల కోట్లు అప్పు తెచ్చాట. మొత్తం అప్పు తీసుకొచ్చి 11 లక్షల కోట్లకి వెళ్ళిపోయి మొత్తం రాష్ట్రం ఒక శ్రీలంకలాగా తయారవుతున్నది అని, శ్రీలంకలాగా తయారవుతుందని చెప్పారు. అట్ట కాలేదే అన్నాడు. అయింది కాబట్టే ఇప్పుడు మొత్తం అంత స్ట్రాటజీలు వేసి, కొత్త స్ట్రాటజీలు వేసి రాష్ట్రాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? ఆ జగన్మోహన్ రెడ్డి మొత్తం అంత బొక్కలు పెట్టిపోయాడు, ఆ బొక్కలు ఎక్కడున్నాయో చూసి పూడ్చుకుంటున్నాం అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? నిన్నగాక మొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏం చెప్పాడో విన్నావా జగన్మోహన్ రెడ్డి? దానికి సమాధానం చెప్పావా? నువ్వు 3 గంటలో 4 గంటలో మొత్తం ఒక ప్రవచనకర్త ప్రవచనం చెప్పినట్టు చెప్పావు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన విషయాన్ని నువ్వు నీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రస్తావించావా జగన్మోహన్ రెడ్డి? ఆయన ఏమన్నాడు? ఏమని ప్రస్తావించాడు? ఆ ఉదయ్ భాస్కర్ రెడ్డి అనే అతను మొత్తం రిజర్వ్ బ్యాంక్కి, సెబీకి, వీళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద కంపెనీలకి 200 ఈమెయిల్స్ పంపించి ఎన్ఎండిసి బాండ్స్ని ఫ్లోట్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ బాండ్స్లో మీరు పెట్టుబడులు పెట్టద్దు, దీనికి పర్మిషన్ ఇవ్వద్దు, ఇదంతా బోగసు, ఇందులో అసలు 9,000 కోట్లు సేకరించటం అదంతా అనవసరం, వేస్ట్, అసలు వాళ్ళంతా తినేయటానికి చేస్తున్నారని చెప్పి 200 ఈమెయిల్స్ పంపించావు నీ ఉదయ భాస్కర్ రెడ్డితోటి. అక్కడెక్కడో జర్మనీలోనే ఎక్కడ ఉంటాడు అతను ఈ జగన్మోహన్ రెడ్డికి రిలేటివ్ అవుతాడు, మేనమామ కొడుకు అవుతాడు. అతనితోటి 200 ఈమెయిల్స్ పంపించి నువ్వు 9,000 కోట్లు అప్పు తీసుకోకుండా అడ్డుపడదామని కుట్ర పన్నావని ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు చెప్పాడు, ఆధారాలతో సహా నిరూపించాడు. నీ మీద దేశద్రోహం కేసు పెడతానన్నాడు. మరి ఇంత సుదీర్ఘమైన నీ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ విషయం చెప్పలేదని జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డ వ్యక్తి గురించి కూడా కనీసం ఆయనకు శ్రద్ధాంజలి కానీ ఆయన గుర్తు చేసుకోవడం కూడా లేదు కదా సార్. చనిపోయిన తర్వాత ఇప్పటివరకు చచ్చిపోయాడు. మనిషికి 10 లక్షలు విలువ కట్టాడు. మనిషి ప్రాణానికి, ఒక దళితుడి ప్రాణానికి 10 lakhs, కార్యకర్తకి 10 lakhs విలువ అని డిసైడ్ చేశాడు. డిసైడ్ చేసి ఆ 10 లక్షలు చెక్ ఇచ్చేశాడు. ఇంకా సింగయ్య గురించి మనం మాట్లాడాల్సిన ప్రశ్న అవసరం లేదు అని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయం. అంటే ఇటువంటి కీలకమైన విషయాలు ఏవి మాట్లాడకుండా నువ్వేం చెబుతున్నావు? రాష్ట్ర ప్రభుత్వం 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి 1,75,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 నెలల్లో, అంటే బడ్జెట్ కొత్తగా ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కదా కొత్త బడ్జెట్ స్టార్ట్ అయ్యేది. కొత్త బడ్జెట్ స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొత్త బడ్జెట్ స్టార్ట్ అయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్, అంతే కదా, 3 నెలలు. అంటే మొదటి త్రైమాసికంలో 1,75,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? లేదు సార్, ఇక్కడ 13 నుంచి 14 నెలల్లో అని పర్టికులర్గా మెన్షన్ చేశారు. 13 నుంచి 14 నెలల్లో అట్లా చూసుకున్నా, 13 నుంచి 14 నెలలు చూసుకున్నా, నీకు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో లాస్ట్ త్రైమాసికం ఈ మహానుభావుడే ముఖ్యమంత్రి. అర్థమైంది కదా? ఆఖరి త్రైమాసికంలో ఈయనే ముఖ్యమంత్రి. నువ్వు ఈయన చేసిన అప్పు ఏంటి? ఈయన చేసిన అప్పు ఎంత? ఇక్కడ మొత్తం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు 13 నెలలు కాకపోతే నువ్వు 30 సంవత్సరాలు వేసుకో. నీకు ప్రొవిజన్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయటానికి నువ్వు అట్లా తీసుకున్నా, ఆ సంవత్సరంలో తీసుకున్నా కానీ నీకు 1,75,000 కోట్ల రూపాయల అప్పు చేసే అవకాశం, అటువంటి ఫెసిలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? పోనీ ఈ 3 నెలలు కాదు,
అవతల 9 నెలలు కూడా కలిపినా కానీ, ఆ 9 నెలలు కలిపినా కానీ నీకు 1,75,000 కోట్ల రూపాయలు. అంటే ఈయన చెప్తున్నది 2 బడ్జెట్ ఇయర్లే కదా, 2 బడ్జెట్ సంవత్సరాలు వేసుకుందాం. ఇది ఇంకా బడ్జెట్ సంవత్సరం మొదటి త్రైమాసికమే. అదేమో మొదటి త్రైమాసికంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ 2 బడ్జెట్ ఇయర్లు తీసుకున్నా కానీ 1,75,000 కోట్ల రూపాయల అప్పు చేసే అవకాశం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? ఒకసారి చూసుకో. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అని ఉంటాయి. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని అతిక్రమించి చేయటానికి ఉండదు. నీకు కరోనా టైంలో ఒక 0.5% పెంచితే నువ్వు దాని మీద అప్పు చేసుకున్నావు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచితే పెంచండి అని చెప్పి అడిగితే వాడు నిర్మలా సీతారామన్ పెంచితే ఆ అప్పు తెచ్చుకున్నావు. నీకు తర్వాత స్మార్ట్ మీటర్లు పెడతానని చెప్పి నువ్వు మొత్తం లిఖితపూర్వకంగా నువ్వు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంకొక 0.5% పెంచితే మళ్ళీ అప్పు తెచ్చుకున్నావు. అంటే ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు అప్పు చేయటానికి ఇన్ని అడ్డదారులు దొక్కి ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకుంటే తప్ప నీకు అప్పు పుట్టలేదు కదా, ఆ విషయం నీకు తెలుసు కదా. నువ్వు అందుకని ఏం చేసావు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి లోకి రాకుండా మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టావు, గవర్నర్ని తాకట్టు పెట్టావు. గవర్నర్ని తాకట్టు పెట్టాడు తెలుసా, గవర్నర్ రాసిచ్చాడు. ఈ గవర్నర్ మామూలుగా ఏంటంటే గవర్నర్ రాజ్యాంగ అధిపతి కదా, అందుకని గవర్నర్ని అరెస్ట్ చేయడానికి ఉండదు. నువ్వు లోను తీర్చకపోతే ఆయన అరెస్ట్ చేయడానికి ఉండదు, ఇమ్యూనిటీ ఉంటుంది. అందుకని ఏం చేశాడు తెలుసా, ఈ గవర్నర్కి ఇమ్యూనిటీ లేదు, నేను తీసేస్తున్నాను, నేను ఈ అప్పు తీర్చకపోతే గవర్నర్ని అరెస్ట్ చేసుకోవచ్చు అని రాసి ఇచ్చాడు. అది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పని. గవర్నర్ సావర్నిటీని తాకట్టు పెట్టాడు. గవర్నర్ యొక్క సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి 1,75,000 కోట్లు తినేశారట మొత్తం. ఇదేమన్నా నువ్వు నీలా ఇదేమన్నా నీ మద్యం కుంభకోణమా? మొత్తం దొరికినట్టు దోచుకొని తినడానికి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అప్పులు ఎట్లా చేయాలి ఏంటి, నీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఉంటాయి, నువ్వు అప్పు తెచ్చుకోవడానికి ఒక నామ్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవుతున్నారు. ఓడికి కూడా పోవట్లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ప్రతిరోజు నువ్వున్న 5 సంవత్సరాలు ప్రతిసారి ఓడికి వెళ్ళావు, ఓవర్ డ్రాఫ్ట్కి. నువ్వు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళని రోజు లేదు 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఓడికి కూడా వెళ్తల్లా. చూసుకో, ఒక్కసారి చూసుకో. నువ్వు ప్రతి మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నా బాండ్స్ తాకడం, నా డబ్బులు ఇవ్వ ప్లీజ్ నాకు డబ్బులు ఇవ్వ అని అడుక్కున్నావు. ఇప్పుడు అడుక్కుంటున్నారా? అడుక్కోవట్లేదు కదా. ఎన్ఎండిసి బాండ్లు ఇట్లా ఫ్లోట్ చేసి 9,000 కోట్లు మాకు కావాలి అంటే నీ ఉదయ్ భాస్కర్ రెడ్డి తోటి 200 ఈమెయిల్స్ పంపిస్తే కరెక్ట్గా 15 రోజుల్లో 9,000 కోట్లు వచ్చేసినాయి రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు అమరావతి మీద ఇట్లాగే చెప్పాడు, మొత్తం అంతా దోచేశారని. గవర్నమెంట్ లెక్కలతో సహా రిలీజ్ చేసింది. మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఎంత ఇచ్చాము, పని ఎంత జరుగుతున్నది, మొత్తం అన్ని లెక్కలతో సహా చెప్పింది. అన్ని మిగిలిన డబ్బులన్నీ అక్కడ ఉన్నాయి అని ఎంతెంత ఉన్నాయో కూడా ఇచ్చారు. అవి నీ చదవు. నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు చదివేది సాక్షి పేపరు, ఆ సాక్షి పేపర్లో అన్ని అబద్ధాలు ఉంటాయి. ఆ అబద్ధాలు తెచ్చి మళ్ళీ నువ్వు చెబుతావు. కొంచెం నువ్వు పొద్దున్నే లేవంగానే ఈనాడు చదువు, 1 గంట ఈనాడు చదువు, 1 గంట ఆంధ్రజ్యోతి చదువు, 1 గంట 2 గంటల పాటు TV5 ప్రసారాలు చూడు, నీకు నాలెడ్జ్ వస్తుంది. అంతేగాని నువ్వు పొద్దున్న లేచి నేను సాక్షి చదువుకుంటే నీకు నాలెడ్జ్ వస్తుంది. ఎలాగండి మళ్ళీ నాలెడ్జ్ వస్తే ఇవన్నీ తిట్టలేడు ఆయన. ఈనాడు టిష్యూ పేపర్తో ఆయన పోల్చాడు. ఆయన మళ్ళా అదే చెప్పాడు, టిష్యూ పేపర్కి ఎక్కువను బాత్రూమ్ పేపర్కి తక్కువను. అంటే నాలెడ్జ్ అది ఆయన నాలెడ్జ్. నువ్వు సాక్షి చదివితే నాలెడ్జ్ ఏమొస్తుంది? నువ్వు చెప్పే అబద్ధాలే ఆడ రాస్తాడు మళ్ళీ. నువ్వు వాళ్ళు రాసే అబద్ధాలనే నువ్వు చెబుతావు. నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ రాస్తారు వాళ్ళు. అన్న జగన్ అన్న ఇట్లా చెప్పిండు, సూపర్ అని చెప్పి వాడు రాస్తాడు. మళ్ళీ చదువుకుంటావు, సూపర్ చెప్పాను నేను అనుకుంటావు. ఇవన్నీ వద్దు డ్రామాలు. ఆమెను ఎవరన్నా హారికని మహానటి అంటే ఫీల్ అయిపోయావు.
నిన్ను ఆనందపడాలి అసలు ఆయన ఆనందపడాలి. నువ్వు నవరస నటన సార్వభౌముడి నువ్వు. నట నీచండి నటన ఎందుకంటే నువ్వు ఏంది, నీ భాష ఏంటి? మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాట. ఏంటి ఆ భాష? ఏమనుకుంటున్నావు నువ్వు కలకాలం బతుకుంటావా? నువ్వు ఇప్పటికీ వంగలేవు, కూర్చోలేవు, సరిగ్గా లేచి నిలబడి మాట్లాడలేవు, గంటసేపు మాట్లాడలేవు. ఒక గంట సేపు కరెక్ట్గా మాట్లాడమను, కాగితం చూడకుండా మాట్లాడమను. మాట్లాడతాడా? చేతవా? 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీ ఫస్ట్ క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, అన్నీ ఫస్ట్ క్లాసులే. అక్కడ చూస్తే అదేంటి ఇందాకేదో ఒక పదం చెప్పారు మీరు, సంయమనం అంటాం రాదు, సంయమనం రాదు, గ్రహీత. ఈయనట Z+ కేటగిరీ గ్రహీతట. అదేమన్నా పద్మశ్రీ అవార్డా జగన్మోహన్ రెడ్డి? నువ్వు గ్రహీతం ఏంటయ్యా? గ్రహీత అసలు ఏంటి? పదాలు వాడే పదాలు తెలియవు, ఏం పదాలు వాడాలో తెలియవు, ఎట్లా మాట్లాడాలి. ఆయన జైలుకి వెళ్ళొచ్చి మర్చిపోయినట్టున్నాడు, కొత్తగా ఎవడైనా వచ్చాడేమో మరి. అన్నీ ఇవన్నీ చూసుకొని ఏమవుతుందంటే, నేను అనే పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నాడు అంటే, కూటమి ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదు అని ఎస్టాబ్లిష్ చేద్దామని అతను ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచే నేను ఫస్ట్ ఏమన్నాడు, నేను డబ్బులు ఇచ్చాను, నా దగ్గర డబ్బులు తీసుకొని ఒక్కడు నాకు ఓటేయలేదు అన్నాడు. పథకాలు ఇచ్చాను, డబ్బులు పంచాను. అసలు పథకాలు కాదు, డబ్బులు పంచాను. మధ్యాహ్నం డబ్బులు ఉన్నాయి కదా, 250-300 కోట్లు అవి పంచాను, డబ్బులు తీసుకొని ప్రజలందరూ నన్ను అంటే కాదు సార్, మీరు వాళ్ళని మెచ్చుకోవాలి, ప్రజల్ని. వాళ్ళ డబ్బులు తీసుకున్నాడు కాబట్టి ఆ డబ్బులు వాళ్ళకి వచ్చాయి కాబట్టి వాళ్ళు న్యాయం చేశారు. అసలు ఓటర్లు డబ్బులు ఎందుకు తీసుకుంటారండి? తీసుకున్నారు, వైసీపీ నాయకులందరూ మధ్యలో దోచుకున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. చూసుకోవాలి. కరెక్ట్గా 14వ రోజుకి, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14వ రోజుకి వచ్చి ఏం చెప్పాడు? 36 మంది వైసీపీ నాయకుల్ని తెలుగుదేశం వాళ్ళు నరికేశారని చెప్పాడా లేదా? అక్కడ అది కూడా ఢిల్లీలో 36 పేర్లు ఇవ్వయా అంటే ఇచ్చాడా? ఇప్పటివరకు ఇచ్చాడా? 13 నెలలు అయింది, ఇప్పటికైనా ఇచ్చాడా? ఇవాళ అయిపోయింది, అదే అయిపోయింది. ఆ తర్వాత ఏమన్నాడు? కరెక్ట్గా 18వ రోజు 20వ రోజు వచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయని చెప్పాడా లేదా? అంటే ఆ తర్వాత ఏం చేశాడు? ఇన్ని ప్రొవకేటివ్ స్టేట్మెంట్లు ఇస్తున్నా కానీ పోలీసుల్లో చలనం లేదు, ప్రజల్లో చలనం లేదు, ప్రభుత్వంలో చలనం లేదు. దాంతో ఏం చెప్పాడు? కరెక్ట్గా అధికారం కోల్పోయిన నెల రోజుల కల్లా పోలీసులు బట్టలిప్ప తీసుకొడతా అన్నాడా లేదా? బట్టలిప్ప తీసుకొడతాట. అట్లా చెప్పిన తర్వాత కూడా పోలీసులు అన్నారు నీ మొహం అని ఊరుకున్నారు. వాడు నువ్వేం చేస్తావులే అని. మళ్ళీ తడతడకి అదే చెప్పాడు. ఆ తర్వాత మొన్న ఏం చేసి రప్ప నరికేస్తాను అన్నాడు. అప్పుడు చూద్దాంలే అనుకున్నారు అందరూ, ప్రతివాడు అదే అనుకున్నాడు. సరేలే నరికేవుగా ఆల్రెడీ అని. అంటే ఎంత ఎస్టాబ్లిష్ చేయటానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి, నీ ప్రయత్నాలు సక్సెస్ కావు. నువ్వు 175,000 కోట్లు అప్పు తెచ్చి తినేశారు అంటే ఇక్కడ తినటం ఎట్లాగో నీకు తెలుసు కదా, బాగా తిన్నావు కదా. మద్యం కుంభకోణంలో రేపొద్దున మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఇచ్చారు కదా, అరెస్ట్ చేసిన తర్వాత అతను చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిన్నాడు. ఇవన్నీ ఊరికే కూర్చొని ఏసీ రూములు కూర్చొని కబుర్లు చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి. వాస్తవాలు చూడు, తెలుసుకో. సాక్షి పేపర్ చదవటం ఇమ్మీడియట్గా బంద్ చేయి. సాక్షి పేపర్ చదువుడు బంద్ చేయి. చక్కగా ఈనాడు చదువు, నాలెడ్జ్ వస్తుంది నీకు. నాలెడ్జ్ రావాలి కదా. నీకు ఆంధ్రజ్యోతి చదువు, పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎట్లుందో నీకు తెలుస్తుంది. పొలిటికల్ వార్తలు ఎక్కువ ఉంటాయి ఆంధ్రజ్యోతిలో. ఆ చదువు నీకు అసలు రాజకీయం అంటే ఏంటో తెలుస్తుంది. TV5 చూడు, అందులో కొత్త వార్తలు వస్తూ ఉంటాయి అన్నీ. అంటే నువ్వు చేసే అక్రమాలు కొన్ని ఇంకా చెప్తూనే ఉంటారు, కానీ మామూలుగా చెప్తున్నా చూడు. ఆ 3 మీడియా సంస్థలు ఎట్ట పనిచేస్తున్నాయో చూసుకో. సాక్షి చదువుడు బంద్ చేయి. అయితే మేడం, ఇందాక నిన్న అంబటి రాంబాబు గారు కూడా ఒక మాట అన్నారు,
జగన్మోహన్ రెడ్డికి కావాలని సెక్యూరిటీ ఇవ్వట్లేదు, ఆయన ప్రాణాలకి హాని ఉంది అని చెప్పి నిన్న ఒక మాట అనడం జరిగింది. ఇదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఎక్కడికైనా నేను పర్యటన పెట్టుకున్నప్పుడు పోలీసులు వస్తున్నారు కానీ నాకు రక్షణ ఇవ్వడానికి కాదు, నాకు వస్తున్నటువంటి ప్రజాదరణను ప్రజలను అడ్డుకోవడానికే పోలీసులు వస్తున్నారని చెప్పి అన్నారు. ఇక మొన్నటి వరకు మనం చూసాం రప్ప రప్ప డైలాగ్ ఎంత ఫేమస్ అయిందని. సో అంటే సినిమా డైలాగులు చెప్పిన పోస్టర్లు ప్రదర్శించిన అవి కూడా తప్పేనా? మరి సెన్సార్ బోర్డు ఉంది ఎందుకు? అది అంత తప్పు అయితే సెన్సార్ వాళ్ళే కట్ చేస్తారు కదా. అలాగే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాల్లో డైలాగులు ఎంతకంటే ఘోరంగా ఉంటాయి, మరి వాళ్ళు ఎందుకు సినిమాలు తీస్తున్నారు, సినిమాలు కూడా ఆపేయాలి అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. అంటే సినిమా చూసి మిమ్మల్ని ఆ డైలాగులు ప్రజల ముందు ప్రదర్శించమని చెప్పలా. ఇప్పుడు ఈయన మాట అనగానే వాళ్ళ కార్యకర్తలే కత్తులు పట్టుకుని రప్ప రప్ప నరుకుతామని చెప్పి డాన్సులు చేస్తూ వాళ్ళు వేటపోతులు నరికి ఆ రక్తంతో అభిషేకం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ఫోటోకి. మరి అది మాట్లాడమనండి. అవన్నీ దాచిపెట్టేసి రప్ప రప్ప అంటే తప్ప అంటే మీరు రప్ప రప్ప నరకమని చెప్పారు. సినిమాలో రప్ప రప్ప అంటే ఇక్కడ అది కాదు. పైగా మేము తగ్గేదేలే అనుకుంటే ఇటు ఇటు తిప్పుకున్నాడు కదా గడ్డానికి. మీరు చూసారా? ఎవరు రోజానో ఎవరో నిన్న మేము తగ్గేదేలే అన్నారు వాళ్ళు కూడా. ఎవరో వాళ్ళ మహిళా అటువంటి మాటలే మాట్లాడతారు. కాబట్టి ఆయన చెప్పేది అంటే సినిమాల్లో డైలాగ్స్ ఉంటాయండి. ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు వాడే మాటలు చెప్పినంత మాత్రాన ఇప్పుడు యాస ఎక్కడికి పోదు కదా. కానీ దాన్ని మీరు నిజ జీవితంలో మంచి తీసుకోమని ప్రబోధిస్తారు తప్ప చెడు తీసుకోమని ఏ సినిమా ప్రబోధించదు. మరి ఈయన చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగాడో చూడకుండా పెరిగాడో మనకు తెలీదు. మనందరం మంచి సినిమాలు చూసాం, చెడ్డ సినిమాలు చూసాం. కానీ చివరికి చెప్పే నీతి ఏంటంటే మీరు మంచిని తీసుకోండి అని. మరి నేను చెడు తీసుకుంటానంటే మరి మీ కర్మ అది. ఎందుకు కర్మ అంటున్నానంటే మీ ఆలోచన ధోరణి అలా ఉంది. కాబట్టి మీ ఆలోచన ధోరణి మీ కార్యకర్తల్లోనూ ఉంది. మీతో పనిచేసిన గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అదే ఉంది. మరి అంటే లోపం మీలో ఉంది, సినిమాలో లోపం లేదు. సినిమాలు అనేవి ఓన్లీ మనకి ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తారు, వినోదాన్ని అందిస్తాయి. అందించాక అందులో ఆ ఫలానా డైలాగే మేము వాడతాము, ప్రజల్లో స్ప్రెడ్ చేస్తాము, మా కార్యకర్తలకు నేర్పిస్తాము అంటే లోపం జగన్మోహన్ రెడ్డిలో ఉంది ఫస్ట్. కాబట్టి సినిమాలు బ్యాన్ చేయమని అడగడానికి నువ్వెవరు? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఇప్పుడు భావ స్వాతంత్ర్యం ఎలాగో ఇప్పుడు కళలు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. జరిగాక మీరు అవి చూడకూడదు, చూడాలి అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు మీరు ఒక చెడ్డ సినిమా తీస్తారండి, దానికి ఒక ఏజ్ లిమిట్ పెడతారు. అందుకనే ఇది ఫలానా వయసు వాళ్ళు చూడకూడదు అని పెడతారు. వాళ్ళని రానివ్వరు. ఆ తర్వాత వాళ్ళు చూశాక దాని ప్రభావం వల్ల ఇలా చేశానంటే వాళ్ళు వీక్ మైండ్ అయి ఉంటారు. ఇప్పుడు మీరు 100 మంది చూస్తే ఒక సినిమా 100 మందిలో ఏ ఒక్కళ్ళో తప్పు చేస్తారు తప్ప 100 మంది తప్పు చేయరుగా. కాబట్టి ఈ డైలాగ్స్ మీరు చెప్పారు, ఇది పెట్టారు కాబట్టి మేము చెప్పాము. మీకు పవన్ కళ్యాణ్ సినిమానా, లేకపోతే అతను ఎవడో అల్లు అర్జున్ సినిమానా, లేకపోతే బాలకృష్ణ గారి సినిమానా కాదు ఇక్కడ కావాల్సింది. ఆ డైలాగ్స్ మీ కార్యకర్తలు ఎలా ప్రదర్శించారు, మీరు ఎలా స్ప్రెడ్ చేశారు. మీరు రప్ప నరకమని మీ పేర్ని నాని చెప్పాడా లేదా? ముందు పేర్ని నాని నువ్వు తిడతావా? పేర్ని నానిని పార్టీలోంచి గంటేస్తావా? నువ్వు సినిమాలు తీయకూడదని ప్రొడ్యూసర్స్కి చెప్తావా? అంటే లోపం ఎక్కడుంది? మొత్తం నీ పార్టీలో ఉండే వాళ్ళందరిలోనూ లోపం ఉంది. అందరూ మానసిక వికలాంగులు నన్ను అడిగితే. ఇక్కడ మానసిక దౌర్బల్యంతో వీళ్ళందరూ బాధపడుతున్నారు. ముందు ఒక సైకియాట్రిస్ట్కి చూపించుకోండి. ఎందుకంటే ఇలా ఇప్పుడు ఇంకొకటండి, 3 ఏళ్లలో వస్తామంటున్నారు. ఇప్పుడు ఈ డైలాగ్స్ అనకూడదా అంటున్నారు. ప్రజలు గమనించాల్సింది ఏంటంటే 3 ఏళ్ల తర్వాత వీళ్ళు ఇలా నరికేస్తారు పోలీసుల్ని, మంచి పోలీసుల్ని, మంచి రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని, మంచి ప్రజలను కూడా నరికేస్తారు. కాబట్టి మనం వీళ్ళని ఎన్నుకోకూడదు అనేది ప్రజలు చాలా బలంగా వాళ్ళ మనసుల్లో దీన్ని ఒక బీజంలాగా వేసుకుని 3 ఏళ్లలో అది మొక్క అయ్యాక అప్పుడు వీళ్ళు ఓటు అనేదాన్ని అప్పుడు ఎవరికి వేయాలో నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇది చాలా డేంజర్ అండి. మనం ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కుతంత్రాలు, కుత్సితాలు ఉండే మైండ్తో ఉండే వాళ్ళని మనం ఎంత దూరంగా ఎంత తొందరగా పెడితే అంత మంచిది. లేకపోతే ప్రజాస్వామ్యానికి చాలా పెను ముప్పు ఇలాంటి వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా సిట్టు వాళ్ళు కేసు ఫైనల్ చేసి అరెస్ట్ చేస్తే అంత మంచిది ప్రజలకే కాదు యువతకు కూడా అని నేను అంటా. ఇంకొక ఇదేంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి ఏమ్మా ఆ ఫోటో వేయమ్మా అన్నాడు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అని ఉంటాడు, ఈయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. అతను వస్తేట పోలీసు ఒక సిఐ తుపాకీ చూపించాట.
ఆ తుపాకీ చూపించిన ఫోటో వేయమ్మా. తుపాకీ చూపించిన ఫోటో కాదు జగన్మోహన్ రెడ్డి, ఆ సంఘటన మొత్తం వీడియో వేయాల్సింది. ఏం చేశారో తెలుసా? నీ పెద్దారెడ్డి మనుషులు పోలీసుల మీద అటాక్ చేశారు. పోలీసుల మీద అటాక్ చేశారు. నువ్వు పెద్దారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తీసుకెళ్తూ ఉంటే ఈ పెద్దారెడ్డి మనుషులందరూ పోలీసు వాహనానికి అడ్డం వచ్చారు. నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదన్నారు. పోలీసుల మీద అటాక్ చేశారు. పోలీసుల మీద అటాక్ చేసిన ఈ మనుషులందరినీ, ఈ నేరస్తులందరినీ అతను ఆపటానికి తుపాకీ చూపించాడు. తప్పేముంది? ఏం తప్పు ఉంది? ఫోటో చూపించాల్సిన చోట వీడియోలు చూపిస్తావు, వీడియో చూపించాల్సిన చోట ఫోటో చూపిస్తావు. నీ ప్రాబ్లమే అది, నీ బేసిక్ ప్రాబ్లమే అది. ఈ సిఐ తుపాకీ చూపించింది వీడియో మొత్తం చూపించు జగన్మోహన్ రెడ్డి. అమ్మా ఆ ఫోటో వేయమ్మా అని ఎవరికో చెప్తున్నాడు. ఆ ఫోటో వేస్తాడు, సిఐ తుపాకీ చూపిస్తున్నది. అంటే ఇటువంటి వ్యక్తి అంటే ఎట్లా అబద్ధాలు చెప్పాడు అనేది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఈ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించేది ఏంటి? అతనే ఒక సవాల్, అసలు శాంతి భద్రతలకే సవాల్. దగ్గర నుంచి కూడా మా నాయకులను ఇందు మూలంగా అంటే జరుగుతున్న వాటిని ప్రశ్నిస్తున్నందుకే అరెస్టులు చేస్తున్నారు. ఏం ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు రాజకీయ పార్టీలకు ఉండకూడదా? అలాగే అంటే మేము మీటింగ్స్ పెట్టుకోవడం లేకపోతే ప్రజలను చైతన్యవంతులు చేయడం తప్ప అని అడుగుతున్నారా? కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరిని ఏం ప్రశ్నించాడు? ఏం ప్రజా సమస్యల గురించి ప్రస్తావించాడు? ఏమన్నా పౌర సదుపాయాల గురించి ఏమన్నా ప్రస్తావించాడా? అతను ఒక గూండా ఎలిమెంట్, అక్కడికి వస్తున్నాడు, పోలీసులు ఆపుతున్నారు. నీకేంటి ప్రాబ్లం? రావట్లేదని ఇటువంటి వద్దు జగన్మోహన్ రెడ్డి. ఏదన్నా మంచి విషయాలు ఏమన్నా చెప్పు. చూడు ఆ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ చూడు. పవన్ కళ్యాణ్ చక్కగా తల్లి పేరుతో చెట్లు నాటండి అని చెప్పాడు. లోకేష్ వచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు వచ్చి అయ్యా మీరందరూ చక్కగా చదువుకోండి, మిమ్మల్ని గంజాయిని మొత్తం ఉక్కుపాదంతో అణిచివేస్తానని అనితో వచ్చి చెప్తున్నారు. ఇటువంటివన్నీ చెప్పకుండా నువ్వు వచ్చి నరికేయి సంపేయి బట్టలు తీసి నీ గోల ఇటువంటివన్నీ పెట్టుకొని అతను జగన్మోహన్ రెడ్డి ఆ నోట్స్ రాసే అతన్నన్నా మార్చుకోవాలి. అతన్ని ఎటు మార్చుకోడు. అతనికి అది చదవటంలోనే ఆనందం కనపడుతూ ఉంది. ప్రజలు మాత్రం అసహించుకుంటున్నారు.